అందరికీ నమస్కారం అండి. ఈసారి వీడియోలో 'లక్ష్మీ ఫిల్మ్స్ కంబైన్స్' వారి 'ఇల్లాలే దేవత' ఈ చిత్ర విశేషాలు మాట్లాడుకుందామండి. ఈ చిత్రం విడుదలై 41 సంవత్సరాలయింది. అంటే మే 1, 1985న విడుదలైంది. అక్కినేని నాగేశ్వరరావు గారు అప్పటికి మెల్లిగా క్యారెక్టర్ రోల్స్‌లోకి మారడానికి స్టార్ట్ అయిన రోజులనమాట అవి. ఈ సినిమా 'లక్ష్మీ ఫిల్మ్స్ కంబైన్స్' వారు 'చక్రధారి' సినిమాతో అక్కినేని నాగేశ్వరరావు గారితో మొట్టమొదటిసారిగా సినిమా తీశారు. ఆ తర్వాత వీరు 'రావణుడే రాముడైతే' ఇలాంటి సినిమాలన్నీ కూడా అక్కినేని నాగేశ్వరరావు గారితో తీశారు. అందులో దాసరి నారాయణరావు గారు, అక్కినేని నాగేశ్వరరావు గారి కాంబినేషన్‌లో వచ్చిన సినిమాలు సూపర్ డూపర్ హిట్స్ కూడా అయ్యాయి. అలా వచ్చిన ఈ చిత్రం 'లక్ష్మీ ఫిల్మ్స్ కంబైన్స్' వారు అక్కినేని నాగేశ్వరరావు గారితో తీసిన ఆఖరి చిత్రంగా చెప్పుకోవచ్చు. ఈ చిత్రం 37 సంవత్సరాలు పూర్తి చేసుకుంది విడుదలై మే 1కి. 'ఇల్లాలే దేవత' కథానాయకులు ఇద్దరు, రాధిక, భానుప్రియ. నిర్మాణ సంస్థ చెప్పుకున్నాం కదా, లక్ష్మీ ఫిల్మ్స్ కంబైన్స్. నిర్మాత ఎన్ఆర్ అనురాధాదేవి గారు. దర్శకుడు తాతినేని ప్రసాద్, ఆయన్ని టిఎల్వి ప్రసాద్ అని కూడా అంటారు. సంగీత దర్శకుడు చక్రవర్తి. ఛాయాగ్రహణం ఎస్ నవకాంత్. అది ముఖ్యంగా టెక్నీషియన్స్ వివరాల గురించి చెప్పుకుంటే ఈ చిత్రం. తర్వాత పాత్రలు, పాత్రధారుల గురించి చూసుకుంటే నాగేశ్వరరావు గారు ధరించిన పాత్ర పేరు గోపీకృష్ణ. రాధిక్ గారు ధరించిన పాత్ర పేరు లక్ష్మి. భానుప్రియ గారి పాత్ర పేరు రాధ. రాధ తల్లి దుర్గమ్మగా అన్నపూర్ణ. డాక్టర్ రావుగా జగ్గయ్య గారు ముఖ్య పాత్రలు ధరించారు ఈ చిత్రంలో. స్థూలంగా చిత్రకథ చూసుకుంటే ఇది కొంచెం ఎమోషనల్ మూవీగానే చెప్పుకోవచ్చు. డ్రామా ఉన్న ఎమోషనల్ మూవీ. అండ్ సాంగ్స్ అవి ఉన్నాయి కాబట్టి కొంచెం ప్రేమ కథ కూడా ఉన్నట్టు చెప్పుకోవచ్చు అనమాట. గోపీకృష్ణ ఒక మధ్యతరగతి వ్యక్తి. అతను, అతని భార్య లక్ష్మి, అంటే రాధిక్ గారు వేసిన పాత్ర, కలిసి సంతోషంగా ఉంటూ ఉంటారు. కానీ సడన్గా లక్ష్మికి బ్లడ్ క్యాన్సర్ వచ్చినట్టు డాక్టర్ నిర్ధారణ చేస్తాడు. అప్పుడు ఆమెను రక్షించుకోవడానికి గోపీకి భారీ మొత్తంలో డబ్బులు కావాల్సి వస్తుంది. ఆ డబ్బులు సంపాదించడం కోసం అతను కొంచెం మోసదారుడుగా మారతాడు. అలా మోసదారుడుగా మారినప్పుడు అతనికి బాగా డబ్బులున్న దుర్గమ్మ అనే ఆవిడ పరిచయం అవుతుంది. ఆవిడని అతను తన దగ్గర బంధువులని చెప్పించి ఆవిడని ఒప్పిస్తాడనమాట. దుర్గమ్మకు ఒక కుమార్తె ఉంటుంది, రాధ. భానుప్రియ గారు వేశారు ఆ పాత్ర. ఆమెమో గోపీకృష్ణ ప్రేమలో పడుతుంది. లక్ష్మి అంటే రాధిక చెప్తుంది గోపీకృష్ణకి రాధతో తన స్నేహం కొనసాగించమని చెప్తుంది. అలా రాధాలక్ష్మి కూడా స్నేహితులు అవుతారనమాట. తర్వాత మళ్ళీ చివరిలో ఏం చేస్తాడంటే రాధకి తెలిసిన తర్వాత కథ అంతాను లక్ష్మి దగ్గరికి వెళ్ళినప్పుడు లక్ష్మి చివరిగా మరణిస్తూ గోపీరాధుల్ని కలుపుతుంది. అది సినిమా కథ అండి. అది 'ఇల్లాలే దేవత' అనే సినిమా కథ. పూర్తిగా మెలోడ్రామా సినిమా. కొంచెం శృంగారం, మెలోడ్రామా అన్నీ కలిసిన సినిమాగా తీశారు. అది ఈ సినిమా ఫ్లాప్ సినిమాగానే చెప్పుకోవచ్చు నా లెక్క ప్రకారం. యావరేజ్ కూడా ఏమి ఉండదు. అక్కినేని నాగేశ్వరరావు గారు 85కి వచ్చేసరికి ఆల్రెడీ సినిమాలు ఏవి ఆడటం లేదు కదా ఆయన. అదండి ఈ చిత్ర విశేషాలు. ఇక చూస్తే పాటలు చూసుకుంటే ఒక చక్రవర్తి గారు ఆ రోజుల్లో ప్రతి సినిమాకి చక్రవర్తి గారే సంగీతం. అలాగే ఈ చిత్రంలో కూడా ఆయన ఒక 7 పాటలకి సంగీత దర్శకత్వం చేశారు. పాటలన్నీ కూడా యావరేజ్ పాటలుగానే ఉంటాయి ఈ చిత్రంలో. మరీ పెద్దగా చెప్పుకోవాల్సిన పాటలైతే కావు. అవి 'ఇల్లాలే దేవత' చిత్ర విశేషాలు. ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మళ్ళీ మరికొన్ని విశేషాలతో, మరో చిత్ర విశేషాలతో మరో వీడియోలో కలుసుకుందాము. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ వెరీ మచ్.